ఉప్పల్లో జరుగుతున్న కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల పోటీలోనే లేరు. వాళ్ళ నాయకులు చంద్రశేఖరరావు కేటీఆర్ బీజేపీకి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి తాకట్టు పెట్టిండ్రు. ఉత్తగా మనం పెద్ద బంగళా కట్టుకుంటే బంగళా ముందల మనం దిష్టి బొమ్మ పెట్టుకుంటాం. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఒక దిష్టి బొమ్మను ముందల పెట్టుకున్నారు తప్ప ఎన్నికల్లో పోటీ చేస్తలేరు. బీఆర్ఎస్ ఎన్నికలలో మనకు అసలు చర్చనే లేదు. ఇక మూడవది బీజేపీ నాయకుడు అంటున్నాడు, ఆయననే ఇంద్రుడు, ఆయననే చంద్రుడు, ఆయననే సత్య హరిశ్చంద్రుడు. ఇప్పుడే ఆకాశం నుంచి ఊడిపడ్డా మీ మల్కాజ్గిరిని అద్దమొల్లి చేస్తా అని మనకు మాటలు చెప్తుండు. నేను ఒక్క మాట అడగదలుచుకున్న ఉప్పల్ ప్రజల తరఫున, అయ్యా ఈటల రాజేందర్ 2001 నుంచి 2021 వరకు 20 సంవత్సరాలు నువ్వు చంద్రశేఖరరావు గారు ఒకటే కంచంలో తిని ఒకటే మంచంలో వండుకొని ఈ తెలంగాణను విధ్వంసం చేసింది మీరిద్దరు కాదా? ఆయన మందేసినప్పుడల్లా ఆయన కాపలా కూర్చొని ఆయనకు సొల్లు ముచ్చట్లు చెప్పింది నువ్వు కాదా? నువ్వు బీఆర్ఎస్లే కేసీఆర్ దయతోని ఎమ్మెల్యే వై, కేసీఆర్ దయతోని మంత్రి వై 2 ఏళ్ల కింద మీకు పంపకాలలో పంచాయతీ వచ్చి నీకెక్కువ నాకు తక్కువ అని మీరు పంచాయతీ పెట్టుకొని విడిపోయినరు తప్ప, లేకపోతే నువ్వు ఏదైనా బలహీన వర్గాల కోసమో, లేకపోతే మా మాదిగ సోదరుల వర్గీకరణ కోసం, ఏబిసిడి వర్గీకరణ కోసమో, లేకపోతే మా ముదిరాజ్ సోదరులు బీసీ డి గ్రూపులు వాళ్ళని ఏ గ్రూపులకు మార్చాలనో, లేకపోతే మా ఉప్పల్లో మొండిగోడల్లాక నిలబడ్డ ఈ ఫ్లైఓవర్ 5-6 ఏళ్ల నుంచి రోడ్లు వైడనింగ్ జరగక పిల్లలు సైకిల్ మోటార్ల మీద పోతుంటే గుంతల పడి చచ్చిపోతుంటే ఎన్నడన్నా నువ్వు చంద్రశేఖరరావును ఈ ఉప్పల్ గురించి ఏమన్నా అడిగినవా? ఇది కాదు, 2021లో వర్షాలు వచ్చి వరదలు వచ్చి మా ఉప్పలంతా మూసీలో మునుగుతే కానీ